హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన అద్భుతమైన వ్యక్తి మన ముందట ఉన్నాడు. అసలు ఎట్లా తాగాలి, ఎట్లా ఊగాలి, ఎట్లా డిచ్ కావాలి అనే టిప్స్ చెప్పడానికి మన దగ్గరికి కోటర్ కొమరాన్ వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే తమ్మి. బాగా ఒక్క నిమిషం చెప్పు తమ్మి, ఏం సంగతి? అసలు ఎట్లా స్టార్ట్ చేసిరు ఇదంతా? ఇంత ప్రొఫెషనల్ డ్రింకర్గా మారడానికి అసలు ఏంది పరిస్థితి, కారణాలు అసలు ఏమైనాయి మీకు? నాకు ఒకటి తమ్మి నేర్పేది, నేనే నేర్చుకున్నా. నాతో పాటు 100 మందికి నేర్పించిన. అర్థమవుతుందా? అయినా నేను ఒక్కటి చెప్తే నేర్చుకునే బాపతి కాదు. నా ఇచ్చి నేనే నేర్చుకుంటా, అవసరమైతే పక్కోని కూడా నేర్పిస్తా. అవునన్నా, దినచర్య ఎట్లుంటా? రోజు లేతేనే 90 ఎత్తా, తింటా, కోటర్ ఎత్తా, తిరుగుతా, ఆఫ్ గుద్దుతా, నైటు ఫుల్గా తాగుతా, ఫుల్ తాగి ఫుల్గా వంట. ఇంట్లో కుడతా అన్న మీ బాడీలా ఎల్లమ్మలే అనుకుంటావా నన్ను? 30 సంవత్సరాల నుంచి తాగుతున్నా, మొత్తం కలిసిపోయింది బాడీలో. ఇమ్మడిపోతే వంటదా? ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు నా కార్యాలు ఖరాబ్ కావాలంటే నేను ఎంత మోతాదులో తాగొచ్చు అన్న? ఎంత మోతాదులో తాగాలంటే మొదటి కోటర్ తాగాకనే మోతాదు ఉంటుంది. దాని తర్వాత లెక్క ఉండదు. ఇక తాగుతూనే ఉండాలి. ఎంత తాగుతా అంత ఇమిడించుకోవాలి అంతే. అవసరమైతే కక్కాలి, కానీ తాగాలి. ఇప్పుడున్న యువత అన్న, అంటే మాట్లాడు యువత, ఈ తాగుబోతుని కెరియర్గా ఎంచుకోవాలంటే ఏమేమి టిప్స్ ఉంటాయి, ఎట్లా పాటించాలి మేము? ఈ తాగుడు అనేది ఖచ్చితంగా యువత ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిలో అంత స్కోప్ ఉన్నది కదా. ఇప్పుడు ఎక్కడ చిన్న పండుగ కానీ, పెద్ద పండుగ కానీ, భరత్ కానీ, నిమజ్జనం కానీ, ఏ పార్టీ కానీ తాగేటోతోనే ఇంత సందడి. లేకపోతే సప్పగా కూర్చుంటే ఏమవుతుంది? అసలు కమ్యూనికేషన్ అనేది ఉంటుందా? ఏదన్నా మీటింగ్ జరిగినా, ఫంక్షన్ జరిగినా ఒక కమ్యూనికేషన్ ఉంటుందా? తాగుడు ఉంటేనే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు కూర్చుంటారు, పెగ్గు మీద పెగ్గేస్తారు, మాట్లాడుకుంటారు. ఇంట్లో బిజినెస్ డీల్స్ జరుగుతాయి, లవ్ ఎఫ్ఐఆర్లు జరుగుతాయి, లుల్లులు జరుగుతాయి, మటర్లు జరుగుతాయి. మా ద్వారానే కదా అన్ని డిపార్ట్మెంట్లకు పని దొరికేది. ఏకైక డిపార్ట్మెంట్ మా తాగుబోతు డిపార్ట్మెంట్. సూపర్ అన్న, నిజంగా సూపర్ అన్న. తాగినాక మైండ్ పని చేయక బాగా ఉడతాడు, తిడతాడు. కానీ ఎవరు చెప్పిండా నీకు? ఏడత్తుంది ఆగేం తాగు, ఇది కోపం. అది కాదా కోపం అత్తరు కానా?